రే చూడరా, నువ్వు నేను ట్రేడింగ్ నేర్చుకున్నాను అన్నావు కదా. నువ్వు నెల రోజుల్లో ట్రేడింగ్ నేర్చుకొని చూపిస్తాను నీకు. నాకు ఒకరు దొరికారా, నేను ఇంక జీరో టు హీరోనే. ఎవరు చెప్తున్నారా నీకు? నీకు చెప్పను రా, నీకు చెప్పను. వాళ్ళు చెప్తే మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు నేర్చేసుకుంటావు. సో ఇదండి మా ఉపేంద్ర గడి గోల. సో ఇలాగే నా ఫ్రెండ్ ఉపేంద్ర లాగే చాలామంది బిగినర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చి వాళ్ళు లాస్ అయ్యి దాని తర్వాత ఒక ఛానల్స్ని కానీ ఒక కోర్స్ని కానీ వాళ్ళు బై చేసుకుంటారు. వాళ్ళు 1 monthలో కోర్స్ నేర్పిస్తాము నీకు, నువ్వు తర్వాత స్టాక్ మార్కెట్లో నువ్వు ఇంకా రాకెట్ అయిపోవచ్చు, ఇది అయిపోవచ్చు, అది అయిపోవచ్చు అని వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. బట్ ఫైనల్గా ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేవు 1 month తర్వాత. దాని తర్వాత నీకు క్వశ్చన్ మార్క్, నువ్వు నేర్చుకున్న దానికి నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది. బట్ ఎందుకో తెలిసి ఇది ఎలా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళ క్యాష్ కోసం, వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారు. బట్ నీకు మార్కెట్లో నువ్వు నిజంగా అలా ఇంప్లిమెంట్ చేయగలిగితే దెన్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ విత్ ఇన్ 1 month. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకో చెప్పనా? మార్కెట్ అనేది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇన్ బిట్వీన్ సైడ్ వైజ్ ట్రెండ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఒక కంప్లీట్ సైకిల్ లైక్ అప్ ట్రెండ్, సైడ్ వైజ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వైజ్ అండ్ అనేకన్ అప్ ట్రెండ్. సో ఈ యొక్క సైకిల్ని నువ్వు ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసి, ఎప్పుడైతే నువ్వు దాన్ని ఫీల్ అయ్యి మార్కెట్లో దాన్ని ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతావో, ఎప్పుడైతే నీ యొక్క స్ట్రాటజీస్ని నువ్వు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు మై ఫ్రెండ్. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి, సో నీ అంతట నువ్వు నేర్చుకో, ఒక మెంటర్ని పెట్టుకో, ఒక లాంగ్ జర్నీ ట్రావెల్ చేయి, నీకు ఒక జర్నలింగ్ మెయింటైన్ చేయి. అప్పుడు అడుగు, నువ్వు నీ మెంటర్ని నువ్వు అడుగు, నీ మెంటర్ని నువ్వు క్వశ్చన్ చేయి, అక్కడి నుంచి నీ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేయి. అప్పుడు మార్కెట్లో నువ్వు సస్టైన్ అవ్వగలవు. ఎప్పుడైతే నువ్వు మార్కెట్లో ఈ 4 phases సైడ్ వేస్, అప్ ట్రెండ్, సైడ్ వేస్, డౌన్ ట్రెండ్ చూడగలుగుతావో నీ మెంటార్ సాయంతో, అప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్లో లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలవు. లేదంటే వాళ్ళతో టిప్స్ నేర్చుకోవడం, వాళ్ళకి మనీ ఇవ్వడం, కోర్స్ నేర్చుకోవడం, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ ఎక్కడ తప్పు చేసాను తెలియకపోవడం, హ్యాండ్ హోల్డింగ్ సెషన్స్ లేకపోవడం, ఇవంతా చాలా ఇబ్బంది అవుతుంది మా ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ ఉపేంద్ర గడికే కాదు, మీకు కూడా చెప్తున్నాను, నచ్చినట్లయితే ఈ వీడియో నీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయి, నీ ఫ్రెండ్, నా ఫ్రెండ్, మన ట్రేడింగ్ ఫ్రెండ్కి షేర్ చేయి, వాళ్ళని కూడా లైక్ చేయమని, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అని షేర్ చేస్తాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ వాచింగ్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా వస్తాను, మళ్ళీ నేను మీకు చెప్తాను. సో ఇంప్లిమెంట్ చేయగలిగితే then you will be the most successful trader and I am the very happy person. And next video lo malli vastan my friend. Thank you for watching.